క్రైస్తవ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట క్రైస్తవ ధనము గురించి పరిశుద్ధ గ్రంథంలో భయంకరంగా రాబడింది. అనగా ధనాన్ని ఎవరైతే హత్తుకుంటారో, ఆ ధనాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితాలు భయంకరంగా ముగించబడతాయి. అంత బాగా ఉన్నటువంటి పరిస్థితిలో జీవితానికి నెమ్మది అలాగనే సమాధానము ఉన్నటువంటి ఆ పరిస్థితిలో పోయి ఏం చేశారంటే ఆ ధనాన్ని ఆశ్రయించడం వల్ల, ఆ ధనాన్ని కౌగిలించుకోవటం వల్ల అప్పటిదాకా సుఖంగా నెమ్మదిగా సాగుతున్నటువంటి జీవితం ఒక్కసారిగా భయంకరంగా తలకిందులైపోతారు. ఒక్కసారిగా ధనం అనేది మనుషుడిని ఏం చేస్తుందంటే నిలువున చీల్చుతుంది అంటారు చూడండి, డొక్క చించుతారు చెప్పదని. అట్లాగా మనుషుల్ని నిలువున చీల్చేస్తారు ధనం అనేది. ఈ రోజున ఈ ధనం గురించి మనం కొంచెం ధ్యానించుకుందాము. ఈరోజు ప్రభు యొక్క వాక్య ధ్యానంలో ఈ రోజున మన వాగ్దానము దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానం ఏమిటనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అంటే డబ్బు అంటే వ్యామోహము లేనటువంటి వారై ఉండి, డబ్బు అంటే వ్యామోహము అలాగనే ఆశ అనేటువంటి స్థితి లేనటువంటి వారై ఉండి, మీకున్నదే మీకెంత ఉంటే అంతలోనే, అనగా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ కొద్ది ఆశీర్వాదంలోనే మీరు సంతృప్తి కలిగి ఉండండి, తృప్తి కలిగి ఉండండి. లేని దాని గురించి ఆరాటపడి, నాకు తెలిసినప్పుడు ఉన్నాడు, రియల్గానే నాకు తెలిసినటువంటి ఒకడు ఉన్నాడు. వాడు డబ్బు కోసం వెనక ముందు చూడకుండా, ఇక తనామనాన్ని కూడా లేకుండా వాని కళ్ళకి డబ్బే కనపడాలి, వాడికి డబ్బే కనపడాలి. ఆ డబ్బు కనుక కనిపించింది అనుకో, వాడు ఇంట్లో మనిషి బయట మనిషి అనే ఆలోచన ఉండదు. వాని కళ్ళకు కావాల్సింది డబ్బు, దాని గురించి ఏమైనా చేస్తాడు. అట్లాగా చేసి ఒకనొక సమయంలో మూతిపళ్ళు రాలగొట్టుకున్నాడు. అట్లాగా ఉరుకులాడి పరిగెత్తి మూతిపళ్ళు రాలగొట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అవును కదా, మూతిపళ్ళు రాలిపోయింది, నలుగురు మధ్యలో నవ్వాలంటేనే నామోషిగా ఎగ్గెట్టుగా ఉంది. వాళ్ళు రాలిపోయినాయి కదా, నలుగురు మధ్యలో నవ్వటానికి ఇప్పుడు వానికి నామోషిగా ఉంది. అందుకే నవ్వే ముందు ఏం చేస్తూ ఉంటారంటే ఆ మూతికి చేయడం పెట్టుకొని నవ్వుతా ఉంటాడు. అంటే వాళ్ళ జీవితం ఇప్పుడు నలుగురు మధ్యలో నవ్వుల పాలు అయిపోయింది. అయినా కానీ ఆ వెనుకున్నటువంటి ఆ ఆశ అనేది చావల, ఇంకా అట్లాగనే కొనసాగుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి పళ్ళు ఊడిపోయాయి. తర్వాత ఆ నలుగురు మధ్యలో నిలబడేటువంటి పరిస్థితి లేకుండా 4 గోడలకే పరిమితమయ్యేటువంటి పరిస్థితి పోతుంది. పరిస్థితి ఆడదాకపోతుంది. దేవుని పేరట దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క వారులారా, దేవుని ప్రజలారా, జ్ఞాపకం ఉంచుకోండి, మీకు ఎంత దేవుడు ఇస్తే మీరు నీతిగా నిజాయితీగా కష్టం చేస్తూ ఉన్నారా, ఆ కష్టంలో నుంచి మీకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఉందా, అదే చాలు. మీరు ఎప్పటికీ అట్లాగనే ఉంటా అంటే దేవుడు ఒప్పుకోడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన సమృద్ధిగా ఇస్తాడు. ఆ సమయం వరకు ఈ నీతిని నిజాయితీని విడిచిపెట్టకుండా ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆమె
దేవునికి కావాల్సింది ఇదే. సమయం రాకముందే మన నీతి నిజాయితీలో మన జీవితాలలో కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో వెండి, బంగారాలు, డబ్బు, ఇంకా ఈ లోకపు ధనము ఏదైతే ఉంటుందో వాటి కొరకు ప్రయాసపడి వాటి మీద జీవితాన్ని ఎవరైతే కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తా పాకులాడుతూ ఉన్నారో, ఏది ఈ నీతి మీద, దేవుని యొక్క నిబద్ధత మీద, ఆయన యొక్క సత్యం మీద కట్టుకోవాల్సిన జీవితాలు ఈ లోకపు ధన వ్యామోహాల చేత పట్టబడతా ఉందనుకోండి. అప్పుడేం జరుగుతుందంటే జీవితం అనేది భయంకరంగా ముగించబడుతుంది. ఈ నెమ్మదిగా ఉన్న ఈ పరిస్థితుల్లో దేవుని ప్రజలమైనటువంటి మనము కనువిప్పు కలిగి ఉండాలి. కనువిప్పు అంటే మన ముందు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనము చూసి అయ్యే ఇట్లా జరిగింది కదా, అదే సిచ్యువేషన్లో మనం కూడా మనకి కూడా జరగచ్చేమో అని తక్షణమే ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడాలి. ఎందుకంటే మన కళ్ళ ముందు జరుగుతూ ఉందో అటువంటి పరిస్థితులు ఎదురుపడ్డప్పుడు మనం ఆయన యొక్క సన్నిధానానికి చేరి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే చేసిన వాటిలన్నిటిని కూడా, చేయబోయేటువంటి వాటిలన్నిటిని కూడా వదిలిపెట్టాలి. విడిచిపెట్టేసి ఆయన యొక్క ఈ జీవ మార్గంలో ఈ పరిశుద్ధత యందు ఆయన కోరుకునేటువంటిది ఏదో దానిని కలిగి జీవించాలి. ఈ ధనం కోసం వెంపర్లాడినవి అనుకోండి, ఈ డబ్బు కోసం వెంపర్లాడినవి అనుకోండి, జీవితం అనేది నెమ్మదిగా ఉన్న సమయంలోనే ఒకటే దొరుకుతుంది. ఆకాశంలోంచి కింద పడి నాశనం అవుతుంది. ఆకాశంలో నుంచి ఇద్దరు జీవితాల్లో మనకి 2వ రాజుల గ్రంథము ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. గెహాజీకి దైవజనులు వెంబడి ఉండి ఆ దైవజనుల యొక్క పనులు చేయటం, దైవజనుల దగ్గర ఇక అన్నిటిని తెలుసుకోవటం, దేవుని యొక్క వాక్యాన్ని వినటం, ఇదే పను గెహాజీకి. ఎంత గొప్ప విషయం! కొద్దిమంది ఆ ఊర్లు వాడలో విడిచిపెట్టేసి దేవుని వాక్యం కొరకు దైవజనుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. దైవజనులు పక్కనే ఉన్నటువంటి ఈ పరిచారకుడు గెహాజీ ఏం చేస్తా ఉన్నాడంటే, అరే ఎక్కడెక్కడి నుంచో దేవుడి వాక్యం వినడానికి వస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి లేని గొప్ప ధన్యత నాకుంది. ఎప్పుడు సేవకుడిని కనిపెట్టుకొని ఉండాలి. సేవకుడు చూసేటువంటి దర్శనాలు చెప్తా ఉంటే వినాలా, సంతోషపడాలా, విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. ఈ స్థితిని వదిలిపెట్టి దేనికోసమో ఇక వెంపర్లాడటం, దాని మీద ప్రాణాన్ని పెట్టుకోవటం, ఇట్లాగ చేసి నెమ్మదిగా ఉన్నాడు కదా, సమాధానం చేత రోజు వాక్యం వినటం, దైవజనుడు చెప్పేటువంటి వాక్యం వినటం, దైవజనుడు చూసినటువంటి దేవుని యొక్క దర్శనాన్ని చెప్తా ఉంటే సంతోషపడి టయానికి గుక్కడి తినటం, దేవునికి స్తోత్రం చాలు. ఇదే కాదు జీవితం. ఏమన్నా కష్టం చేసేది ఉందా, లేకపోతే ఏమన్నా బాధ ఉందా? ఉన్న బాధ కూడా సేవకుడు తీరుస్తున్నాయా? దేవునికి స్తోత్రం. ఉన్న బాధ ఉంటే సేవకుడు తీర్చేస్తాడు. ఏమీ లేదు, అంత నెమ్మది, అంత దేవుని యొక్క సమాధానం. ఈ పరిస్థితిలో లేని దానిని ఆశించి ఆ వెండి బంగారాల కోసం, డబ్బుల కోసం పరుగులెత్తి జీవితాన్ని అక్కడికే భయంకరంగా ముగించుకోవడం. ఓరి ఏమొచ్చిందిరా మీకు? ఏమొచ్చింది? ఇప్పుడు దాకా బాగుంటుంది, అంతలోకే పరిస్థితి అంత తల్ల కిందనైపోయాయి. అటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వారి జీవితాలు మనకి సాక్ష్యంగా ఉంటామని, ఇదిగో అట్లాగ పోతే ఇట్లాగే జరుగుతుంది. ఈ గెహాజీ ఉన్నది కదా, గెహాజీ తర్వాత మనము ఇశ్రాయేలీయుల కాలంలో చూసినట్లయితే బిలాము కూడా అదే పరిస్థితి. ఇంకా పైపేచి అంటాడు, నాకు అక్కర్లేదు, నాకెందుకు అని
ఆ రియాలిటీలో అంటే నిజంగా ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందంటే పైకి అట్లే చెప్తారులే, పైకి అట్లనే చెప్తారు. మరి అట్లా వద్దాం అనుకున్నవాడు ఇటు ఎందుకు పోతాడు, ఈ తోవలు ఎందుకు పోతాడు? ఆ రియాలిటీలో చూస్తేనేమో ఏదో ఊరికి మాట వరుస అట్లా అనుంటాడులే, లోపల అంతా కూడా ఏం బంగారం ఇస్తాడో, ఏ రత్నాలు మాణిక్యాల చేతిలో పెడతాడో అనే ఆశ ఉండే ఉంటుంది. మనిషి అంటేనే ఆశాజీవి, ఆశ లేకుండా ఎట్లా ఉంటుంది? అలాగ ప్రవర్తిస్తా ఉన్నాడు మనుషులకి ఈ బిలాము అలాగ ప్రవర్తిస్తా ఉన్నాడు. సంఖ్యాకాండంలో చూద్దాం. 22వ అధ్యాయము 22వ అధ్యాయము 18వ వచనం. సంఖ్యాకాండం 22:18. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారంలను నాకు ఇచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఎంత మనగాడు మాట చెప్పాడు. ఏమంటా ఉన్నాడు బిలాము? ఇదిగో బాలాకు రాజు ఆయన ఇంటి నిండా బంగారం ఎంత పడుతుందో, ఎంత వెండి పడుతుందో, ఆ ఇంటెడు బంగారం వెండి నాకు ఇచ్చి నువ్వు ఈ పని చేయని చెప్పనని నాకు చెప్పిండే అనుకోండి, నేను దేవుడు నాకు ఏ మాట చెప్తాడో అదే మాట చేస్తా, కానీ వేరే మాట నేను చేయను, వేరే పని నేను చేయను అని అంటా ఉన్నాను. అట్లా కానీ ఆ బిలాము వెంబడే ఆ బాలాకు వెంబడే పోతాడు. ఈ బిలాము ఆ బాలాకు వెంబడే పోతాడు. మరి నువ్వు దేవుని నోటి మాట నేరలేనని చెప్పి అన్న మనిషివి నువ్వు ఇంట్లో నుంచి బయటకు రాకుండా మరి వానెంబడి ఎందుకు పోతా ఉన్నావు? వానెంబడి ఎందుకు పోతా ఉన్నా అంటే ముందుగానే వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాడేమో. ఈ బిలాము అంటే అయ్యా ఇదిగో పక్కన వాళ్ళు చెప్పాలి కదా తర్వాత రాజు గారికి, ఇదిగో ఇట్లా కన్నడం ఇంటి బంగారాలు ఇంటి నిండా ఇచ్చినా కానీ నేను ఆ మాట అన్నడయ్యా, నేను దేవుని పని తప్పించి దేవుని నోటి మాట ఏదైతే ఉంటుందో ఆ నోటి మాటకి నేను కట్టుబడతా అని చెప్పి అన్నాడయ్యా అని ఈ రాజు సేవకుడు రాజుతో చెప్తే, ఓహో ఇట్లాంటి కోరుకున్నది ఆ దేవజనుడికి, అంటే అంత బంగారం నేను ఇవ్వాలేమో అని రాజుగారు ఇక అనుకోవాలి. అందుకన్నట్లు ఉన్నది ఈ బిలాము, అందుకన్నట్లు ఉన్నది. నీవు దేవుని నోటి మాట మీరని మనిషి అయితే నువ్వు వాని తోవలో ఎందుకు పోవాలి? నీకు అసలు ఇంట్లోనే కూర్చొని నీకు బంగారం మీద వెండి మీద ఆశ లేని మనిషి అయితే ఇవన్నీ పక్క పెడితే ఆ బిలాము అంటా ఉన్నాడు కదా, నేను దేవుని నోటి మాటనే జవదాటనని. మరి జవదాటన మనిషిని దేవుడు సెలవీయకుండా నువ్వు ఎందుకు పోతా ఉన్నావు అంటే ఆ మనుషుని హృదయంలో ఆశ అనేది ఉంటావు. డబ్బు మీద, ఆ వెండి బంగారాల మీద ఆశ పెట్టుకున్నాడు కదా, ఆ మనుషుని జీవితం కూడా ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది. ఇటు గెహాజీ బిలాము ఇద్దరి జీవితాలు కూడా లేని జీవితాలు అయితే కావు. అవును కూలి పని చేసుకుంటేనే మేము బతుకుతాం, మేము ఒక పూట పని చేయకపోతే మాకు జరగదు అని అనుకునే పరిస్థితి కూడా లేదు. బాగానే ఉన్నాయి జీవితాలు, సుఖంగా వెళ్తా ఉన్నాయి. ఆ సుఖమైనటువంటి ఆ జీవిత ప్రయాణంలో లేని కోరికలు పెట్టుకొని ఆగమైపోయారు, జీవితాలను ఆగం చేసుకున్నాం. వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? చివరిగా ఒక వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరు. సేవకుడు స్పష్టంగా నోటి మీద ముఖం మీదనే చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉంది? కొద్దిమంది ఈ బిలాము, ఈ గెహాజీ వీళ్ళ గురించే
దైవజనుడు ఇంకా ఎవరిని చూసిండో, మనం వీళ్ళిద్దరినే చూసినాం. ఇటువంటి వారి గురించి దైవజనుడు అంటా ఉండడం, ధనము అనేది సమస్త కీడులకు మూలమై ఉండి వారి విశ్వాసాన్ని ఏం చేస్తుందంటే తప్పించి వాళ్ళని వాళ్లే పూడ్చుకునేటట్లు చేస్తుందంట. అంటే వారి కళ్ళను వాళ్లే పొడుచుకునేటట్లుగా ఈ ధన వ్యామోహం అనేది మనుషుడిని విశ్వాసం నుంచి తప్పిస్తుంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులకు దిగజారుతారు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తా ఉంది, మీకు కలిగినటువంటిది ఏదైతే ఉందో దాంట్లోనే తృప్తి కలిగి ఉండండి. ధనం మీద వ్యామోహం అనేది మన స్థితికి మించి కోరుకోవద్దు. ఆయనలో మనము మన స్థితికి మించి ఆత్మీయంగా మనం ఎదుగుతా ఉన్నాం అనుకోండి, ఆ ధనం అదే మన దగ్గరికి వస్తుంది. ఆత్మలో మనము మన స్థితికి మించి ఆయనలో ఎదగాల, ఆత్మీయంగా ఎదగాల. ఈ ఎదుగుదల మనకున్నట్లయితే ఆ ధనం అనేది మనకి అదే వస్తుంది. అలాగని చెప్పినని ధనం రావాలని చెప్పినని ఆత్మీయంగా ఎదగొద్దు. మళ్ళీ అట్లాంటి ఆలోచనలు పెట్టుకోగలరు. మన జీవితం అనేది ఆయన నిర్ణయించిన విధంగా అరుగులెత్తాలి. ఆమె దేవునికి స్తోత్రం. ఈ రకమైనటువంటి ఆత్మీయ జీవితం మనకి మన ఆత్మకి అవసరం. ఆయన నిర్ణయించిన విధంగా మన ఎదుగుదల ఉండాలి. ఇవి ఆయన కోరుకునేది. అప్పుడు మనకి ఆయన చిత్తానుసారంగా సమృద్ధిని ఇస్తాడు. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, మీ దయగలిగినటువంటి పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, చెప్పబడినటువంటి వాక్యాలను ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి నాటి ఫలింపచేయమని, మీ ఎడల తండ్రి ధనము యందు భయభక్తులు నిలిపి, మీ ఎడల తండ్రి అయ్యా ఇదిగో ధనం అంటే అసహించుకునేటువంటి స్థితితో పాటుగా మీ ఎడల పరిశుద్ధుడా, మీ జీవమైనటువంటి ఈ పరిశుద్ధ మార్గములందు పరలోకపు తండ్రి సమస్త కీడులకు మూలమగినటువంటి ఈ ధనమును తండ్రి లక్ష్య పెట్టక మీ పరిశుద్ధతను బట్టి దైవజనులకు మాదిరిగా జీవించుటకు ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని, ఇదిగో తండ్రి ధనమును ఆశించి జీవితాలను పాడు చేసుకున్నటువంటి వారికి వలే కాకుండా, ఇదిగో పరలోకపు జీవపు దాత మీ జీవమగినటువంటి వాక్యము చేత అభిషేకించబడి మీ శ్రేష్టమైనటువంటి ఈ మార్గమునందు ఫలించుటకు, అభివృద్ధి పొందుటకు ఈ లోకపు ధనము కాక మీ పరలోకపు ధనమగినటువంటి ఈ ఆత్మీయ జీవితంలో తండ్రి బహుగా ఫలించి తద్వారా తండ్రి మీ గొప్ప మేలును పొందుకున్నట్లు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలని మీ సజీవమగినటువంటి నామమునకు ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి మరొక పరలోకపు తండ్రి ఈ విన్నపాలన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.